అందరికీ నమస్కారం. రీసెంట్గా 2 days క్రితం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF రిలీజ్ చేసిన టాప్ 10 GDP గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ టాప్ 10 కంట్రీస్ను రిలీజ్ చేసింది. సో అందులో భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 5వ స్థానంలో నిలిచింది అనమాట. సో ఇది చాలా గొప్ప విషయం అని చెప్పాలి, ఎందుకంటే ప్రపంచంలోనే టాప్ 5 ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్న దేశంగా దాదాపు 77% గ్రోత్, అంటే దశాబ్దం అంటే 2015లో $2.4 ట్రిలియన్ గా ఉన్న భారత ఎకానమీ ప్రెసెంట్ గా $4.34 ట్రిలియన్ గా ఎగబాకిందనమాట. అంటే దాదాపు ఒక 100% గ్రోత్ గా ఇచ్చిందనమాట ఒక దశాబ్ద కాలంలో. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. అంటే మిగతా దేశాలు కూడా పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి టాప్ 10 ఎకానమీస్ జీడిపి యొక్క స్థానాలను బట్టి చూస్తే యాజ్ యూజువల్ గా ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ మొట్టమొదటి స్థానం వచ్చేసి యునైటెడ్ స్టేట్స్. సో అమెరికా తన స్థానాన్ని కాపాడుకుంది. సో అమెరికా తన స్థానాన్ని కాపాడుకొని దాదాపు $30.34 ట్రిలియన్, అంటే ప్రజెంట్ గా అమెరికా యొక్క ఎకానమీ వాల్యూ వచ్చేసి $30.34 ట్రిలియన్. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. $1 ట్రిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 85 లక్షల కోట్లు, అక్షరాల 85 లక్షల కోట్లు. సో $1 ట్రిలియన్ అంటే దీని వాల్యూ అంటే దీని జీడిపి వచ్చేసి $30.34 ట్రిలియన్. అంటే ద ప్రొజెక్షన్ వచ్చేసి 2025 అంటే ఇయర్ యొక్క ప్రొజెక్షన్ అంటే గ్రోత్ వచ్చేసి 2.2% గా వాళ్ళు తీసుకున్నారనమాట. అంటే లాస్ట్ ఇయర్ కు ఎంత గ్రోత్ ఇచ్చిందంటే జస్ట్ 2.2 గ్రోత్. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే జీడిపి పర్ క్యాపిటా, అంటే ఒక దేశంలో ఉన్న జనాభా వాళ్ళ యొక్క జీడిపి ప్లస్ పర్ క్యాపిటా, అంటే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు ఒక పర్సన్ గా, అంటే డాలర్స్లలో వచ్చేసి $89,000, అంటే దాదాపు $90,000 సంపాదిస్తున్నారు అనమాట పర్ ఇయర్ కు ఒక్కొక్క పర్సన్. సో పర్ క్యాపిటా అంటే అమెరికాలో ఉన్న ఒక పర్సన్ యావరేజ్ గా తీసుకుంటే ఒక సంవత్సరానికి $90,000 తను సంపాదిస్తున్నాడని చెప్పి పర్ క్యాపిటాలో మనం ఇక్కడ చూడొచ్చు. సెకండ్ ప్లేస్ వచ్చేసి చైనా వాల్యూ వచ్చేసి $19.53 ట్రిలియన్. సో దీని గ్రోత్ వచ్చేసి 4.5% గా తీసుకున్నారనమాట. ఇది IMF అంటే వాళ్ళు చూపించింది ఏంటంటే దాదాపు 4.5% గ్రోత్ గా చూపించారు శతాబ్ద కాలంలో. అంటే దాదాపు 2015లో వాళ్ళది ఎంత ఉందంటే జస్ట్ $12.73 ట్రిలియన్ ఉంటే, కానీ ప్రెసెంట్ గా 2025 వచ్చేసరికి వీళ్ళకు $19.53 ట్రిలియన్ గా ఎకానమీగా అభివృద్ధి చెందింది అనమాట. దీని పర్ క్యాపిటా వచ్చేసి $13.87. అంటే ఎందుకు చాలా తక్కువగా ఉందంటే చైనా యొక్క జనాభా అనేది దాదాపు 150 కోట్లు ఉంది కనుక వాళ్ళ పర్ క్యాపిటా అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే చైనా ఎకానమీ చాలా పెద్దది, అంటే ఇప్పుడు ప్రపంచంలోనే 2వ లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగింది. కానీ పర్ క్యాపిటాకి వచ్చేసరికి మీరు ఇక్కడ చూస్తే $13,000 ఉంది. ఇప్పుడు అమెరికా కంపేర్ చూస్తే $90,000, ఇది చూస్తే $13,000. అంటే ఒక దేశం యొక్క అభివృద్ధి అనేది పర్ క్యాపిటల్ మీద కూడా చూస్తారనమాట. అంటే ఆ దేశంలో ఉన్న సగటు ఒక వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడు అనే దాని మీద ఆ దేశం యొక్క అభివృద్ధి డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ జర్మనీ. ఇక్కడ జర్మనీ చూసినట్టయితే జర్మనీ యొక్క ఆర్థిక అంటే జీడిపి వచ్చేసి $4.92 ట్రిలియన్, అంటే దాదాపు ఆల్మోస్ట్ చాలా. యూరోప్ లో నెంబర్ 1 ఎకానమీ ఏంటంటే జర్మనీ. యూరోప్ లో చూసినట్టయితే నెంబర్ 1 గా జర్మనీ ఉంది. దాదాపు $4.92 ట్రిలియన్. గ్రోత్ వచ్చేసి 0.8% చూపించారు అనమాట. ఎందుకంటే యూరోప్ లో మొత్తం ఇన్ఫ్లేషన్ చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ప్రజెంట్ ఏంటంటే యూరోప్ లో
అంత గ్రోత్ అనేది చాలా బాగాలేదు. సో ఆ గ్రోత్ లో అందుకని చాలా తక్కువ ఇచ్చారు అనమాట. వీళ్ళ పర్ క్యాపిటల్ వచ్చేసి $57,000, అంటే ఆల్మోస్ట్ $56,000. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కంపారిజన్ చూడండి. చైనా వచ్చేసి $19.53 ట్రిలియన్ అయితే దీని ఎకానమీ వచ్చేసి $4.92 ట్రిలియన్. జర్మనీ ఇక్కడ కంపారిజన్ చూస్తే దీని పర్ క్యాపిటల్ వచ్చేసి $57,000 ఉంది పర్ క్యాపిటల్. అంటే ఒక వ్యక్తి సగటున జర్మనీలో ఒక వ్యక్తి సంపాదించే మొత్తం వచ్చేసి $57,000 అయితే, అదే చైనాలో అయితే ఓన్లీ $13.87. అంటే దీని ఎకానమీ వచ్చేసి చైనా కంటే తక్కువ ఉన్నా కానీ పర్ క్యాపిటల్ పరంగా చూస్తే జర్మనీ అనేది చాలా ముందంజలో ఉంది, చైనా అనేది ఇంకా వెనుకబాటులో ఉంది. దీన్నే అన్నమాట. అందుకనే చైనాను G7 లోకి తీసుకోకపోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే పర్ క్యాపిటల్ అనేది చాలా తక్కువ. యునైటెడ్ నేషన్స్ లో కూడా శాశ్వత సభ్యుల సంఖ్యలో కూడా చైనా అనేది ఇంకా ముందుకు రాలేదన్నమాట. ఎందుకంటే పర్ క్యాపిటల్ ఎకానమీ పెద్దగా అయినా కానీ పర్ క్యాపిటల్ అనేది చాలా తక్కువ ఉంది అనమాట చైనాది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి జపాన్, $4.39 ట్రిలియన్. దీని గ్రోత్ వచ్చేసి 1.1% నమోదు చేసింది అనమాట. అంటే $4.39 ట్రిలియన్. జపాన్ ఎకానమీ కూడా చాలా స్ట్రాంగెస్ట్ ఎకానమీ. దీనిది పర్ క్యాపిటల్ వచ్చేసి $35,000 అనమాట. అంటే ఒక వ్యక్తి సగటున జపాన్ యొక్క వ్యక్తి సంపాదించే మొత్తం వచ్చేసి $35,061 పర్ ఇయర్ కి అనమాట ఇది. నెక్స్ట్ ఇండియా చూద్దాం. ఇండియా యొక్క ఎకానమీ వచ్చేసి $4.27 ట్రిలియన్. గ్రోత్ వచ్చేసి 6.5%. మీరు ఇక్కడ చూస్తే పర్ ఇయర్ సంపాదించే, అంటే ఇండియాలో సగటు వ్యక్తి సంపాదించే మొత్తం ఎంత ఉందంటే $3,000. అంటే 2.94 అంటే $3,000 అంటే ఇప్పుడు $1,000 కు 70,000 వేసుకున్నా అంటే యావరేజ్ గా ఒక 2 లక్షలు సంపాదిస్తారు అనమాట ఇండియాలో దాదాపు ప్రెసెంట్ గా. అంటే చాలా తక్కువ అనమాట. ఇప్పుడు కంపారిజన్ చూస్తే అమెరికా $90,000, అంటే $90,000 అంటే ఇప్పుడు దాదాపు చాలా ఎక్కువ అనమాట. అంటే ఇప్పుడు $1,100,000 వేసుకున్నా వాళ్ళ సంపాదన అనేది చాలా ఎక్కువ ఉంది. కంపారిజన్ చూస్తే ఇండియాది $2.94,000 అనమాట. సో మన ఎకానమీ టాప్ 5 లో ఉంది, టాప్ 5 లార్జెస్ట్ ఎకానమీ. కానీ పర్ క్యాపిటల్ వచ్చేసి 2.94, అంటే చాలా లోయెస్ట్ ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే టాప్ 10 కంట్రీస్ లో మొత్తం చూసినట్టయితే యునైటెడ్ కింగ్డమ్ $3.73 ట్రిలియన్, గ్రోత్ వచ్చేసి 1.5%. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే పర్ క్యాపిటల్ వచ్చేసి వాళ్ళది $54,000. సో ఇది మొత్తం మీద ఏంటంటే ప్రపంచంలోనే టాప్ 10 లార్జెస్ట్ ఎకానమీస్ లో భారతదేశం టాప్ 5 ప్లేస్ లో ఉన్నా కానీ జీడిపి పరంగా పర్ క్యాపిటల్ చూసినట్టయితే దాదాపు $2.94 గా ఉందన్నమాట. సో ఇది పర్ క్యాపిటల్ అనేది పెరుగుతూనే భారతదేశం యొక్క ఆర్థిక స్థితి అనేది ఇంకా ప్రపంచ దేశాల ముందు ఇంకా ముందుకు వెళ్తుంది. పర్ క్యాపిటల్ పెరిగింది. ఓన్లీ ఇప్పుడు పెరిగింది ఏంటి, సపోజ్ ఒక హౌస్ లో ఒక 10 మెంబర్స్ ఉన్నారు, ఇంకో హౌస్ లో కూడా 10 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి సంవత్సరానికి ₹1,00,000 అయితే ఇంకో హౌస్ లో జనాభా ప్రకారం చూస్తే వేరే వాళ్ళ ఇంట్లో ఒక 50 మంది ఉంది. 50 మందిలో ఉన్న ఇంట్లో ఒక ₹1,00,000 సంపాదిస్తే 10 మంది ఉన్న ఇంట్లో ఒక ₹1,00,000 సంపాదిస్తే సో ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఎట్లుందంటే జనాభా తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట క్వాలిటీ ఆఫ్ లైఫ్. కానీ మనకు డబ్బు ఉన్నా కానీ జనాభా ఎక్కువ ఉండడం వల్ల అది అంతగా సరిపోవట్లేదు అనమాట. 2.94 అంటే చాలా తక్కువ అనమాట ఈ లెక్క ప్రకారం చూస్తే. సో ఇది రీసెంట్ గా IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రిలీజ్ చేసిన ఇండెక్స్ అనమాట. సో కానీ ప్రెసెంట్ గా మాత్రం భారతదేశం టాప్ 5 లో
ఆర్థిక వ్యవస్థగా ఎదిగినందుకు చాలా సంతోషం అన్నమాట. దీనికి నిజంగా ఒకంతగా గర్వపడాలి. ఎందుకంటే ఇది ఫాస్టెస్ట్ గ్రోత్. అంటే 2015లో $2.24 ట్రిలియన్ ఉన్నది. ఇప్పుడు ప్రెసెంట్ గా $4.27 ట్రిలియన్ గా మారడం అనేది నిజంగా చాలా ఫాస్టెస్ట్ 100% గ్రోత్ ఇచ్చింది అనమాట. సో దానికి మనం నిజంగా చాలా గర్వపడాలన్నమాట. ఇది దీనికి సంబంధించిన న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్.